వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే సాగుతుంటాయి. ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా అదే జోష్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్నప్పటికీ ఆయన సలహాను తూచా తప్పకుండా పాటిస్తూ రాజకీయాలు చేస్తుండడమే విశేషం. కొద్ది నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని ఉద్దేశించి ఫామ్ హౌస్లో కూర్చుని నా ప్రభుత్వాన్ని ఎలా కూల్చేసి అధికారం చేజిక్కించుకోవాలా అని కుట్రలు చేయడం కాదు, అధికారంలో లేనప్పుడు ఓ రాజకీయ పార్టీని ఏ విధంగా నడిపించాలో చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకో. ఆయన అధికారం కోల్పోయానని కోర్ పాలిటిక్స్ విడిచిపెట్టలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు నీలాగా ఇంట్లో కూర్చోలేదు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. నువ్వు కూడా అదే విధంగా ప్రజల మధ్యకు వెళ్ళి వారి సమస్యల పరిష్కారం కోసం నా ప్రభుత్వంతో పోరాడితే నేను స్వాగతిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పిల్లకాకి రేవంత్ రెడ్డి సలహా నేను వినేదేంటి అని కేసీఆర్ అనుకున్నారు. ఏమో కేసీఆర్ పట్టించుకోలేదు. నేటికి ఫామ్ హౌస్లో నుంచి అడుగు బయట పెట్టలేదు. ఎప్పుడు వస్తారా అంటే 2025లో రిలీజ్ అని కేటీఆర్ చెప్పుకుంటున్నారు. ఇది వేరే విషయం అనుకోండి. ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డి సలహాని పట్టించుకోకపోయినా ఆయన కొడుకు కేటీఆర్ మేనల్లుడు హరీష్ రావు మాత్రం బాగా పట్టించుకుంటున్నారు. ఇద్దరు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలు, వైఫల్యాలు, తప్పిదాలు, అవినీతి, అక్రమాలన్నింటినీ ఎత్తి చూపుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. బహుశా మరో ఏడాది పాటు వారిరువురు అదే విధంగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నట్లయితే అప్పుడు తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ కోసం ఎదురు చూడడం మానుకుంటారేమో. ఊహించిన విధంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకొని తమ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెడుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా వారికి చెక్ పెట్టడానికి అనేక కేసులు సిద్ధం చేస్తున్నారు. నేడో రేపో కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నామనో లేదా కేసీఆర్కి నోటీసులు పంపిస్తున్నామనో మీడియాకు లీకులు ఇస్తూ కేటీఆర్ హరీష్ రావులను కట్టడి చేస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య జోరుగా రాజకీయాలు సాగుతుంటే ఈ రేసులో బీజేపీ వెనకబడిపోతుందని గ్రహించిన బండి సంజయ్ తదితరులు మూసీ నిర్వాసితుల కోసం మూసీ నిద్రలు చేసి హడావిడి చేశారు. కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేస్తామని బెదిరించడమే తప్ప రేవంత్ రెడ్డికి వారిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేదని వాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ బలపడకుండా అడ్డుకునేందుకు ఒకరినొకరు తిట్టుకుంటూ కాపాడుకుంటూ గేమ్ ఆడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని విమర్శిస్తుంటే కేసీఆర్ కేటీఆర్లు తమను తాము కాపాడుకునేందుకు మోడీతో రహస్య అవగాహన చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విధంగా తెలంగాణలో మంచి రసవత్తరమైన రాజకీయాలు జోరుగా సాగుతుంటే అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులనే మాటలు వినిపించడం తగ్గిపోయాయి. ఇందుకు తెలంగాణ ప్రజలు సంతోషించాలా, బాధపడాలా అనేది అర్థం కాని పరిస్థితి మరి.